మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. ఇప్పుడు ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు జరుగుతుంది. కానీ ఏ దేశం వాళ్ళు కూడా భారతదేశాన్ని టచ్ చేసే శక్తి సామ్రాజ్యానికి ఏ దేశానికి లేదని ముందు నేను మనం చేస్తున్నాను. ఈ భారతదేశము భరతుడు పరిపాలించినటువంటి భారతదేశం శాంతి సామ్రాజ్యము కులము మతం అన్నటువంటి వ్యత్యాసం లేకుండా అందరూ ఒక తల్లి బిడ్డలుగా జీవిస్తూ ఈ భారతదేశాన్ని ఆనందంగా సంతోషమైనటువంటి ఈ భారతదేశాన్ని విచ్ఛిన్నము చేయటానికి రకరకాలైన ఆలోచనలతో వివిధ దేశాలు దీని మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎటువంటి శక్తివంతమైనటువంటి పరిస్థితులు వచ్చినా ఇక్కడ ఎదుర్కోవడానికి సమర్థతమైనటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు, తర్వాత రాష్ట్రపతి ముర్ము గారు, చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి బలమైనటువంటి శక్తులు ఇక్కడ పరిపాలిస్తున్న పరిస్థితుల్లో ఇక్కడ టచ్ చేసే శక్తి ఎవరికి లేదని నేను ముందు మనవి చేస్తున్నాము. అందులో ప్రతి ఒక్క భారతీయుడు కూడా దేశాన్ని కాపాడుకోవడానికి ప్రాణత్యాగాలు చేయడానికి కూడా సంసిద్ధంగా ఉన్నారు. వారు ఏదో టచ్ చేసి ఏదో పరిశీలించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ టచ్ చేసి పరీక్షించడానికి పరిశీలన చేసుకుంటే ఆ దేశమే నష్టపోతుందని కూడా నేను మనవి చేస్తున్నాను. అలాగే అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ చూస్తుంటే నిజంగా చాలా బాధాకరంగానండి. తన భార్య 6 రోజులు పెళ్ళైనటువంటి ఆమె కల్లారా తన భర్తని చనిపోయే పరిస్థితులు చూస్తుంటే అందరికీ మరి కడుపు కాలిపోతుంది. కానీ దానికి ఏడ్చినటువంటి తన భర్త మరణాన్ని ఏడ్చినటువంటి కన్నెరు ఆ ఒక ఉగ్ర మూటల్ని ఆ దేశ ప్రజలు కూడా తగులుతుందని నేను మనవి చేస్తున్నాను. అయితే ఇటువంటి సిచ్యువేషన్లు మన దేశానికి రాకుండా ప్రభుత్వాన్ని కూడా పకడ్బందీగా దానికి కట్టుదిట్టమైనటువంటి చర్య తీసుకొని ముందుకు అడిగేయాలి. భారతదేశాన్ని ప్రజలందరూ కూడా కాపాడాలి. భారత ప్రజలందరూ కూడా మేము వెన్నుదన్నుగా ఉండి మీ వెనకాల ప్రభుత్వం వెనకాల మేము కూడా పోరాడతాము, మా ప్రాణ త్యాగాలు కూడా చేస్తాము. అలాగే చనిపోయినటువంటి కుటుంబాలు కూడా నా సానుభూతి తెలుపుతూ ఆ కుటుంబాన్ని ఆ భగవంతుడు ఎల్లవేళలు ఆశీస్సులు ఉండాలని దీవించాలని మనసాక్షిగా భగవంతుడు వేడుకుంటున్నాను.